బండ్లగూడలోని పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన ఈ అపూర్వ ఘటన భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంచింది. పండుగ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్న వేళ అకస్మాత్తుగా నాగేంద్రుడు ప్రత్యక్షమై విగ్రహం ముందు శాంతంగా పడగ విప్పి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 4 గంటల పాటు నాగేంద్రుడు అక్కడే నిలిచిన ఈ దృశ్యం అమ్మవారి కృపకు ప్రత్యక్ష సాక్ష్యంగా భావించబడింది. హిందూ సంప్రదాయంలో పాములను దైవ స్వరూపంగా పరిగణిస్తారు. అలాంటి నాగేంద్రుడు ఆలయంలో దర్శనం ఇవ్వడం శుభసూచకంగా భావిస్తారు. భక్తులు దీనిని సాధారణ సంఘటనగా కాకుండా అమ్మవారి చైతన్యం వెలుగు చూసిన క్షణంగా భావించారు. గ్రామస్తులు ఎంతో కాలంగా ఈ ఆలయాన్ని తమ రక్షక దేవతగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఇలాంటి అద్భుత దర్శనాలు భక్తులలో విశ్వాసాన్ని బలపరుస్తాయి, మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కోరికలతో వచ్చిన వారికి ఇది ఆధ్యాత్మిక నమ్మకాన్ని కలిగించే దివ్య సంకేతంగా నిలుస్తుంది. భక్తి ఉన్న చోటే దైవం ప్రత్యక్షమవుతుందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.